ఇష్మా శంకర్ తర్వాత పూజ కథ అయితే సరైన హిట్ అయితే ఏం లేదు. లైగర్తో అది చెప్పుకోలేని సినిమా అది. అవి చెప్పుకున్న వేస్ట్. దాని తర్వాత డబుల్ ఇష్మాట్ వచ్చిన అది కూడా ఆడియన్స్ దాన్ని పక్కన నెట్టేశారు. అండ్ ప్రెసెంట్ విజయ్ సేతుపతి అయితే మూవీ చేయబోతున్నారు. అండ్ ఇది అందరికి తెలిసిందే. అండ్ విజయ్ సేతుపతి పూజ కాంబో వస్తున్నాం. కాకపోతే ఈ సినిమా టైటిల్ చాలా రకాలు వస్తూ ఉన్నాయి. బెగ్గర్ అని, భిక్షామ్ దేహి అని టైటిల్స్ అనుకుంటున్నారు. కానీ ప్రెసెంట్ టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తారు అనేది అయితే అనౌన్స్ చేశారు. డాక్టర్ పూరి జగన్నాథ్ గారి బర్త్డే రోజున ఈ టైటిల్ రివీల్ చేస్తారంట. అండ్ విజయ్ సేతుపతి పూరి కాంబోలో మూవీ టైటిల్ రిలీజ్ చేస్తారంట. ఆ టైంలో స్టోరీ భాగంగా అయితే స్లమ్ డాగ్ బెగ్గర్ గా ఉన్న వ్యక్తి బిలీనియర్ అయిన కథతో ఈ సినిమా వస్తుందంట. అయితే సినిమా స్టోరీస్ కింటే మరోసారి సేతుపతి కూడా ఈ సినిమా ఎంతో ఇష్టంగా చేస్తున్నానని విజయ్ సేతుపతి గారు కూడా చెప్పారు. ఈ సినిమాలో యాక్టర్స్ లో సంయుక్తమైన తబ్బు గారు కూడా నటిస్తున్నారు. అండ్ పూరి జగన్నాథ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. సో ఆయన సినిమాలు చిన్నప్పుడు చూస్తుంటే పిచ్చెక్కిచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఆయన ఫ్లాప్ సినిమాలు తీస్తుంటే నాకు చాలా అంటే చాలా బాధ వేస్తుంది. ఆయన చెప్పాలంటే ఆయన రీసెంట్గా అన్ని ఏ సినిమా చూసుకుంటా మాఫియా, గ్యాంగ్, రౌడీలు, నాకు దీనికైతే ఈ టైటిల్ అయితే అనుకుంటున్నారంట. మరి స్లమ్ డాగ్ టైటిల్ అయితే అనుకుంటున్నారంట. చూడాలి. నేనైతే రీగల్గా వెయిట్ చేస్తున్నాను ఈ కాంబో కూడా. నాకైతే పూరి జగన్నాథ్ మీద ఈసారి అయితే గట్టి నమ్మకం ఉంచుతున్నాను. ఈ సినిమా డెఫినెట్గా ఆయన హిట్ కొడతాను నేను భావిస్తున్నాను. ఇష్మా శంకర్తో ఫామ్లోకి వచ్చినట్టు వచ్చి డబుల్ ఇష్మార్ట్తో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఆయన అయితే. ఇప్పుడు విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్తో తన మార్క్ చూపించాలని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నాను. నిజంగా నేనైతే పెద్ద ఫ్యాన్ని పూరి జగన్నాథ్కి అయితే. ఆయన డైలాగ్స్కి ఫ్యాన్ నేనైతే. సో మీరేమనుకుంటున్నారు మరి కింద కామెంట్లో తెలియజేయండి. పూరి జగన్నాథ్ గారు కూడా బౌన్స్ బ్యాక్ అవ్వాలి మీరు కోరుకుంటున్నారు అయితే కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.